ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించనున్న లీడర్షిప్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రబీ సీజన్కు సంబంధించి సాగు చేసిన పంటల వివరాలను ఈ రోజు నుంచి ఈ క్రాప్లో నమోదు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వార్తల వివరాలు: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బీహార్లోని జుముయిలో నిర్వహించిన జన్జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా జయంతి ఉత్సవాల సందర్భంగా స్మారక నాణెమును, తపాలా బిళ్లను ప్రధానమంత్రి విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के उत्सव शुरू हो रहे हैं। ये कार्यक्रम अगले 1 साल तक चलेगा। मुझे खुशी है कि आज देश के सैकड़ों जिलों के करीब 1 करोड़ लोग, जरा जमुई के लोग गर्व करिए, ये जमुई के लोगों के लिए गर्व का दिन है। आज देश के 1 करोड़ लोग टेक्नोलॉजी के माध्यम से हमारे इस कार्यक्रम से जुड़े हैं, जमुई से जुड़े हैं। అదేవిధంగా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, గిరిజనుల అభివృద్ది కొరకు 6,640 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం కింద నిర్మించిన 11,000 గృహాలను కూడా ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న లీడర్షిప్ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. శాసనసభ సమావేశాలకు హాజరైన అనంతరం ఈ మధ్యాహ్నం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్పై చర్చిస్తారు. చివరగా బడ్జెట్పై చర్చ ముగిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిస్తారు. తర్వాత శాసనసభలో 2 బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు 2024ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లు 2024ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈరోజు శాసనసభ సమావేశాల్లో భాగంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి 2025 జూలై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని మంత్రి తెలుపుతూ, గోదావరి వరద నీరు 63.20 టీఎంసీల నీటిని తరలించి దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం, 30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో, అందులో కూడా పర్టికులర్ గా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అధ్యక్ష, రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని ప్రకటించామన్నారు. న్యాయపరంగా ఎటువంటి అవరోధాలు లేకుండా ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి తెలుపుతూ,
మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకున్నాం. దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రబీ సీజన్కు సంబంధించి సాగు చేసిన పంటల వివరాలను ఈ రోజు నుంచి ఈ పంటలో నమోదు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఈ పంట నమోదుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. పంటల సాగు వివరాలను పూర్తి పారదర్శకంగా నమోదు చేయాలని, యాప్లో నమోదు చేసిన సమాచారాన్ని భారత ప్రభుత్వ పోర్టల్తో అనుసంధానం చేస్తామన్నారు. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ట నిడివి 50 మీటర్ల లోపు పంట వివరాలను నమోదు చేయాలన్నారు. 2025 మార్చి 15 నాటికి ఈ పంట నమోదు జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శనకు ఉంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి కళాశాలలో ఈ రోజు నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు బాలల పండుగను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బాలబాలికలలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. బోధించే భాషలన్నింటిలో మాతృభాషకు ప్రధాన స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పింఛనుకు అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ పంపిణీ సమయంలో లబ్ధిదారులు గ్రామంలో లేకపోయినా తదుపరి నెలలో పింఛన్ మొత్తాన్ని కలిపి ఇస్తామని తెలిపారు. అనంతపురంలో ఈ రోజు నుండి ఈ నెల 19వ తేదీ వరకు సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ 2024 నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అనంతపురం ఆర్టీడీ క్రీడా మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కళ్యాణ్ చౌబేతో పాటు జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ హాజరవుతారని తెలిపారు. జనవరిలో ప్రారంభం అయ్యే కుంభమేళాకు భక్తుల కోసం భారత్ గౌరవ్ టూరిస్టు రైలును ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆ సంస్థ జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య తెలిపారు. విజయవాడలో ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భారత్ గౌరవ్ టూరిస్టు రైలుకు యాత్రికుల నుంచి స్పందన లభిస్తుండటంతో తాజాగా విజయవాడ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నామని తెలుపుతూ ఆంధ్ర, తెలంగాణ ప్రజలకి శబరిమల వెళ్ళాలనుకుంటే నవంబర్ 15, 16 తర్వాత నుంచి జనవరి జ్యోతి అయ్యేంత వరకు కూడా టోటల్ గా ఈఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఆర్ ట్రిప్లు శబరిమల యాత్రలు నడపడం జరుగుతుంది. ప్రత్యేకమైన మాదే ట్రైన్ ఉంటుంది. దీంట్లో సిబ్బంది మావోలు ఉంటారు, గైడ్స్ ఉంటారు, ఎస్కాట్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. అక్కడికి దిగిన తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. దర్శనం కానీ అన్నీ కూడా మేమే చేసి తీసుకొస్తూ ఉంటుంది. దాని తర్వాత మేము కుంభమేళాకి సుమారుగా 4 డిపార్చర్ ప్లాన్ చేయడం జరిగి 45 రోజులు కుంభమేళా ఉంటుందండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించనున్న లీడర్షిప్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.